హాయ్ గాయ్స్, ఈరోజు మనం వీడియోలో సింపుల్గా 1 to 100 ప్రైమ్ నెంబర్స్ ఎలా ప్రింట్ చేయాలి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నేను క్లాస్ తీసుకున్నా, దాంట్లో మెయిన్ మెథడ్ కూడా రాసుకున్నా. నెక్స్ట్ 1 to 100 కదా, నేను తీసుకుంటున్నా ఇంట్ మ్యాక్స్ ఈక్వల్ టు 100 అని తీసుకుంటున్నా, ఎందుకంటే 100 నెంబర్స్ వరకు కదా. సో నెక్స్ట్ నేను ఏం చేసుకుంటున్నా, ప్రైమ్ నెంబర్స్ 1 to 100 కావాలంటే మనకు ఒక లూప్ కావాలి. లూప్ తీసుకుంటున్నా, ఇంట్ ఐ ఈక్వల్ టు ప్రైమ్ నెంబర్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి, 2 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్కడ వరకు, మ్యాక్స్. మ్యాక్స్ అంటే 100 కదా. సో నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్. ఓకే, ఫస్ట్ లూప్ మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు 2 నుంచి 100 వరకు నేను ప్రతి ఒక్కటి ప్రైమ్ అని నేను అనుకుంటున్నా. సో ఇక్కడ ఏం చేస్తున్నా, బూలియన్ ప్రైమ్ ఈక్వల్ టు ట్రూ అని రాస్తున్నా. నేను బూలియన్ యొక్క వేరియబుల్ ప్రైమ్ అని తీసుకున్నా, దాని యొక్క వాల్యూ ట్రూ అని తీసుకుంటున్నా, ఎందుకంటే ప్రతి ఒక్క వాల్యూ ప్రైమ్ అని అనుకుంటున్నా. నెక్స్ట్ మళ్ళీ ఫర్ లూప్ తీసుకుంటున్నా, ఇది ఇంట్ జే అని తీసుకుంటున్నా. ఇంట్ జే ఈక్వల్ టు 2 నుంచి స్టార్ట్ కావాలి. నెక్స్ట్ ఎక్కడ వరకు ఎండ్ కావాలి, జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఐ డివైడెడ్ బై 2. నెక్స్ట్ జే ప్లస్ ప్లస్. సో ఇప్పుడు జే ఈక్వల్ టు 2 నుంచి తీసుకున్నా, జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఐ బై 2. ఐ బై 2 ఎందుకు తీసుకున్నా అంటే కాంప్లెక్సిటీ తక్కువ చేసుకోవడానికి. సో మీరు జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 తీసుకున్నా తీసుకోవచ్చు. ఇక్కడ ఇఫ్ కండిషన్ తీసుకుంటా, ఇఫ్ ఐ మాడ్యులస్ జే ఈక్వల్ టు 0. ఒకవేళ నాకు ఐ అనే నంబర్ జేతో డివైడ్ చేసినప్పుడు 0 వస్తే, ఇప్పుడు 0 వస్తే అది ఏంది, ప్రైమ్ కాదు కదా. సో ఇక్కడ ప్రైమ్ ఈక్వల్ టు ఫాల్స్ అని రాసుకుంటాం. ఓకే, ఫస్ట్ మనం ప్రైమ్ అనేది ట్రూ అని తీసుకున్నాం. నెక్స్ట్ ఒకవేళ ఐని జే డివైడ్ చేసింది అనుకో, అది ప్రైమే కాదు. సో అది ఫాల్స్ అయిపోయినాక దాన్ని మళ్ళీ ఇప్పుడు చూడడం ఎందుకు. సో అందుకే నేను బ్రేక్ చేసేస్తున్నా లూప్ని. ఏ లూప్ని బ్రేక్ చేస్తున్నా, ఈ జే అనే లూప్ని బ్రేక్ చేసేస్తున్నా. ఈ జే అనే లూప్ బయట నేను ఏం రాసుకుంటున్నా, ఇఫ్ కండిషన్ రాస్తున్నా. ఇఫ్ ప్రైమ్, ఇఫ్ ప్రైమ్ అని ఎలా చెప్తాం అంటే ప్రైమ్ అనేది ట్రూ ఉంటే ఇఫ్ కండిషన్లోకి వస్తుంది. సో ఇక్కడ ఏం రాస్తా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. ప్రింట్ ఏం తీసుకుంటా, జస్ట్ ఐ అనే వాల్యూని ప్రింట్ చేస్తా. ఓకే, ఈ ఇఫ్ కండిషన్ ఎక్కడ రాసుకున్నా అంటే ఫస్ట్ ఫర్ లూప్ లోపల, సెకండ్ ఫర్ లూప్ బయట. సో అలా చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు కోడ్ని రన్ చేస్తా, కోడ్ని రన్ చేసిన ఇప్పుడు చూడండి మనకి 2 3 5 7 11 అలా మనకి 100 వరకు ప్రైమ్ నెంబర్స్ వచ్చాయి కదా. సో గాయస్, ఈ కోడ్ కనుక మీకు అర్థమైనట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.